ఎవరికి కావాలని 8 లక్షల ముష్టి, రాని 8 లక్షల ముష్టి, ఎవరికి కావాలని 8 లక్షల ముష్టి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రిజర్వాయర్ వెంటనే రెడ్డి గారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, పరిస్థితి మా గ్రామంలో ఇట్లా ఉన్నది. అందరు చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు, అందరూ రోడ్ల పైన పడతారు, మీరు వాళ్ళని ఆదుకోవాలని చెప్తే వారు ఏమన్నారంటే, అయ్యా మేము ఉన్నదానికి ఇప్పుడు 300 వేస్తాము, ఇంకా అదనంగా 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పేసి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. కల్వకుర్తి క్యాంప్ ఆఫీస్ లో ఈ యొక్క హామీ ఇవ్వడం జరిగింది. మేము 2015 నుంచి కూడా మా చిన్న సన్నకారు రైతాంగం మొత్తము వద్దు బాబు, మా 20 గ్రామంలో ఈ యొక్క రిజర్వాయర్ వద్దు, 2 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఆ రెండింటిని నింపుకొని దాంట్లోనే ఆ 2 చెరువులను మరమ్మతు చేసి ఇది ఒక చిన్న రిజర్వాయర్ లాగా చేసుకొని కాలువ ద్వారా తీసుకోపోవని చెప్తే కాదు, కావాలని చెప్పేసి 20 చిన్న సన్నకారు రైతులు నోట్లో మట్టి కొట్టాలని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్టు పెత్తందారి వ్యవస్థ చేతుల్లో పెట్టాలని చెప్పేసి, ఈ రైతుల నోట్లో మట్టి కొట్టాలని చెప్పేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ యొక్క 8 లక్షల రూపాయలు నీ ముష్టి 8 లక్షలు ఇవ్వని కావాలయా? ఇవాళ ₹1 కోటి అవుతుంది మా ఊర్లో మెయిన్ రోడ్ పైన. నీ 8 లక్షల ముష్టి 8 లక్షలు నువ్వే తీసుకో, భూములు తీసుకొని భూమి మాకు ఇవ్వు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి నుండి ప్రతి ఒక్క అధికారి కానీ ఈ యొక్క రాజకీయ అధికార పార్టీ నాయకులు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ, మీరు ఇలాంటి సాటుకు నేటుకు మాటలు చేస్తే ఖబర్దార్ కొడుతున్నారా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 20 రైతాంగం మొత్తం కూడా తిరగబడి మీ పైన భౌతిక దాడులు కూడా వెనకాడమని చెప్పేసి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, విన్నవించుకుంటా ఉన్నాం. మా మంచితనాన్ని ఎవడైనా చేతగానితనంగా తీసుకుంటే కొడుకులారా రేపన్నుడి ఎత్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తిరగబడతారు. మా ఆడపడుచులకు, మా అమ్మలకు, మా అన్నలకు, మా పెద్దమ్మలకు, మా గొల్లా గీత, నేత గీత, సబ్బండ కులాల కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఒకవేళ తీసుకోండి, అంతకు మించి తక్కువైతే మేము అవసరం పడితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, అవసరమైతే ఎన్ని రోజులైనా దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మా గ్రామంలో పోతున్న తాటి చెట్లు, ఈత చెట్లు సుమారుగా ఒక 8,000 నుంచి 6,000 వరకు ఉంటాయి. చుట్టుపక్కల 5 గ్రామాల గీతా కార్మికులు వాటిపైన నిత్యం బతుకుతెరువు కోసం పోతా ఉన్నారు, బతుకుతా ఉన్నారు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజు గౌడ సోదరులకు నీరా కేపులు పెడతా ఉన్నారు గవర్నమెంట్, ముస్తాదులు ఇస్తా ఉన్నది. మరి దేనికయ్యా నీ ముస్తాదులు, నీరా కేపులు? వాళ్ళ నోట్ల మట్టి కొట్టడానికి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన అడుగుతా ఉన్నాం. ఇదే మొండి వైఖరి మీరు ప్రదర్శిస్తే బిడ్డ, వచ్చే ఎలక్షన్ లో కూడా రైతులందరూ కంకెలబద్ధం కట్టుకొని ఉన్నారు. మీరు చేస్తున్న ప్రతి ఒక్క వ్యవహారాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రైతులు. బిడ్డ, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ ఏమో, ఈ చుట్టుపక్కలేమో ఎకరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు. మరి 20 ఎకరానికి 100 కోట్లు 80 కోట్లు పెట్టుకుంటుంది. మరి కనీసం 20 రైతాంగం భూములు 1 కోటి రూపాయలు కూడా వాల్యూ లేదా? రైతులందరూ మీకు చిన్నగా కనిపిస్తున్నారా? రైతులందరూ మీకు అంత చిన్నగా కనిపిస్తా ఉన్నారా?